హలో. వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు నేను న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాను. సో దాని పేరు ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో ఇంగ్లీష్ మీడియం అయితే దీన్ని ఐటీఎఫ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఐటిఎఫ్, విలోమ త్రికోణమితియ ప్రమేయాలు. ఓకేనా? విలోమ త్రికోణమితియ ప్రమేయాలు, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. దీంట్లో మెయిన్ గా మీకు దేని గురించి మాట్లాడాలి అంటే 6 మెంబర్స్ గురించి మాట్లాడాలి. నెంబర్ 1 sin x, నెంబర్ 2 cos x, నెంబర్ 3 tan x, నెంబర్ 4 వచ్చి cot x. sin x కి రెసిప్రోకల్ ఎవరు అంటే cosecant x, cos కి రెసిప్రోకల్ వచ్చి secant x. ఈ రెండు ఫంక్షన్స్ ని నేను జనరల్ గా నైబర్స్ అంటాను. వీళ్ళిద్దరు నైబర్స్ అవుతారు, వీళ్ళిద్దరు కూడా నైబర్స్ అవుతారు. ఓకేనా? త్రికోణమితి ట్రిగ్నామెట్రీ అనే ఫ్యామిలీలో ఉన్న ఈ 6 మెంబర్స్ గురించి మాట్లాడాలి. ఆల్రెడీ వీటి గురించి మనం డిస్కషన్ అయితే చేసేసాము. ఈరోజు ఈ క్లాస్ లో మనము వీటి ఇన్వర్సెస్ గురించి మాట్లాడాలి. సో అసలు ఇన్వర్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ మెనీ వన్ అని చెప్తున్నాను. ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ మెనీ వన్ ఇన్ దేర్ డొమైన్. వాటి ప్రదేశాల్లో అవి ఏమవుతాయి అంటే మెనీ వన్ అవుతాయి, అంటే బహు ఏక ప్రమేయాలు అవుతాయి. మెనీ వన్ అంటే మీనింగ్ ఏంటంటే ద ఫంక్షన్ ఈస్ నాట్ 1 1. అది 1 1 కాకపోతే ఏమవుతుంది అంటే మెనీ వన్ అవుతుంది. ఇఫ్ ద ఫంక్షన్ ఈస్ నాట్ 1 1, అది అన్వేకము కాకపోతే దాన్ని మనం బహు ఏక ప్రమేయము అంటాము. బట్ జనరల్ గా ఒక ఫంక్షన్ కి దీనికి ఇన్వర్స్ ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. బట్ ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కంపల్సరిగా ఇది అన్వేకము అవ్వాలి, సంగ్రస్తం కూడా అవ్వాలి. అంటే ఆ ఫంక్షన్ అనేది 1 1 అవ్వాలి, అలాగే ఆన్2 కూడా అవ్వాలి. 1 1 ఆన్2 రెండింటిని కలిపి మనము బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. ఏమంటాము? బైజెక్టివ్ ఫంక్షన్. ఓన్లీ బైజెక్టివ్ ఫంక్షన్స్ హ్యావ్ ఇన్వర్సెస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ఫంక్షన్ ఏంటంటే sin x అనే ఫంక్షన్ తీసుకుంటాము. దానికి డొమైన్ ఏమవుతుంది, రేంజ్ ఏమవుతుంది అని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో దీనికి డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ ని డొమైన్ అంటాం. డొమైన్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ R. అలాగే sin x అనే ఫంక్షన్ కి రేంజ్ ఏమవుతుంది అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఓకే, అలాగే మీకు sin x గ్రాఫ్ క్లియర్ గా తెలుసు, దాని పీరియడ్ కూడా తెలుసు. ఇది sin x యొక్క గ్రాఫ్ అన్నమాట. సో ఈ పక్క 0 to 2π కంప్లీట్ గా ఒక సైకిల్ ని కంప్లీట్ చేస్తుంది. 0 to -2π లెఫ్ట్ సైడ్ లో ఇంకొక సైకిల్ ని ఇది కంప్లీట్ చేస్తుంది. 0 to 2π కి 0 నుంచి 2π వరకు ఎటువంటి షేప్ ఉందో అదే షేప్ అనేది 2π నుంచి 4π కి, 4π నుంచి 6π కి, సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ లో ఈ గ్రాఫ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్తాము. ఆల్రెడీ పీరియాడిక్ ఫంక్షన్ గురించి నేను మాట్లాడాను. దాని పీరియడ్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ T తో డినోట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2π. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ sin x అనే ఫంక్షన్ కి ప్రదేశం అనేది ఒకటి ఉంటుంది, వ్యాప్తి అనేది ఒకటి ఉంటుంది. ప్రదేశము, వ్యాప్తి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మనం 1 1 చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి మనం రెస్ట్రిక్షన్ అనేది ఇవ్వాలి. దీన్ని నేను సింపుల్ గా RD తో డినోట్ చేస్తాను. దేని మీద రెస్ట్రిక్షన్ పెడుతున్నామంటే ప్రదేశము, డొమైన్ మీద. సో రెస్ట్రిక్షన్ దాని మీద పెట్టాను కాబట్టి దాన్ని RD తో డినోట్ చేస్తాను. ఎప్పుడైతే దాని మీద రెస్ట్రిక్షన్ ఇచ్చేసి ఆ ఫంక్షన్ ని మనము 1 1 అని చెప్పి చెక్ చేసుకుంటాము, ఆటోమేటిక్ గా సంగ్రస్తం అవుతుందో లేదో చెక్ చేయడానికి సింపుల్ గా మనం ఏం చేస్తాము అంటే చూడండి, సపోజ్ f maps a to b అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. f maps a to b ఫంక్షన్ కి నొటేషన్ ఇది, f maps a to b. ఇక్కడ ఫస్ట్ సెట్ ని మనం ఏమంటాము అంటే డొమైన్ అంటాం. వాట్ వి కాల్ డొమైన్. యాక్చువల్ గా సెకండ్ సెట్ ని మనం ఏమంటాము అంటే కోడొమైన్ అంటాం. కోడొమైన్. F is a mapping from A to B. F is a mapping from A to B. ఇక్కడ ఫస్ట్ సెట్ ని మనం ఏమంటాం? డొమైన్. సెకండ్ సెట్ ని ఏమంటాము? కోడొమైన్. ఓకేనా? ఫస్ట్ సెట్ ని మనం ఏమంటాము?
ప్రదేశము. సెకండ్ సెట్ ని మనం ఏమంటాము? సహప్రదేశము. ఇక్కడ ఇంకొక వర్డ్ వస్తుంది మీకు, దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. జనరల్ గా రేంజ్ ని ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ తో మనం డినోట్ చేస్తాం. దేంతో? ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. అది గాని కోడొమైన్ కి ఈక్వల్ అయితే, కోడొమైన్ ఎవరు ఇక్కడ? సెకండ్ సెట్ క్యాపిటల్ బి కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ ఫంక్షన్ ని సింపుల్ గా నేనేమంటాను అంటే ఆన్టు ఫంక్షన్ అంటాను. ఏమంటాను? ఆన్టు. ఒకవేళ అలా కాకపోతే ఆ ఫంక్షన్ ని మనము ఇంటూ ఫంక్షన్ అంటాం. ఇంటూ ఫంక్షన్. ఆన్టు కాకపోతే ఇంటూ అన్నమాట. అంటే మొత్తం మీద నేను వేటి గురించి మాట్లాడాను? ఒక 5 ఫంక్షన్స్ గురించి మాట్లాడాను. 1 ఆన్టు, 1 కాకపోతే మెనీ 1, ఆన్టు కాకపోతే ఇంటూ, 1 ఆన్టు అయింది అనుకోండి బైజెక్టివ్. పాయింట్ ఈస్ క్లియర్? ఐ హోప్ దట్ ఇంతవరకు మీకు క్లియర్ గా ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. వెరీ గుడ్, క్లియర్ అని చెప్పారు. ముందుకెళ్దాం. చూడండి, రెడీగా ఉన్నారా? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ట్రిగ్నామెట్రీ వస్తే క్యాలిక్యులస్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మీకు ఎక్కడ ప్రాబ్లమాటిక్ రాకూడదు అంటే ట్రిగ్నామెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ ఉంటుంది, సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ ఉంటుంది. సో వాటన్నిటి మీద మీకు కమాండింగ్ కావాలి అంటే ఈ చాప్టర్ అనేది, నాట్ ఓన్లీ దిస్ చాప్టర్, కంప్లీట్ ఎంటైర్ ట్రిగ్నామెట్రీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, సింపుల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. వై ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. సో ఈ ఫంక్షన్ కి డొమైన్ ఏమవుతుంది? డొమైన్ వచ్చి క్యాపిటల్ ఆర్. దాని రేంజ్ ఏమవుతుందో చెప్పండి ఒకసారి. రేంజ్ ఏమవుతుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1. ఇదైతే ఇంతకు ముందు మనము నేర్చుకున్న చాప్టర్స్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ చూడంగానే మీకు ఏం గుర్తుకు రావాలి అంటే అది మెనీ 1 ఫంక్షన్ అని చెప్పి గుర్తుకు రావాలి. మెనీ 1 ఫంక్షన్. సో అది మెనీ 1 ఫంక్షన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్వర్స్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. దాన్ని ఇప్పుడు నేను 1 చేయడానికి నేనేం చేస్తున్నానంటే రెస్ట్రిక్టెడ్ డొమైన్. చూడండి, డొమైన్ మీద రెస్ట్రిక్షన్ ఇస్తున్నాను. ఆర్డి అంటే రెస్ట్రిక్టెడ్ డొమైన్. డొమైన్ ఏమవుతుంది అంటే చూడండి, ఇది y is equal to f of x is equal to sin x అనే గ్రాఫ్. మీరేం చేయాలి అంటే వెరీ సింపుల్, ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేయండి. హారిజంటల్ లైన్ ని డ్రా చేసినప్పుడు అది మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కర్వ్ ని హిట్ చేస్తుంది కాబట్టి ఆ ఫంక్షన్ అనేది ఏమవుతుంది అంటే నాట్ 1 అని చెప్పి డిసైడ్ అయిపోవాలి. నాట్ 1. ఏ టెస్ట్ చెక్ చేశాను? హారిజంటల్ లైన్ టెస్ట్, HLT. విత్ ఇన్ ద డొమైన్ అని చెప్పాను. దాని డొమైన్ వచ్చి మీకు క్లియర్ గా తెలుసు, -∞ నుంచి +∞ వరకు తీసుకోవచ్చు, అంటే క్యాపిటల్ ఆర్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ని, ఈ హారిజంటల్ లైన్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేయాలి అంటే దాని డొమైన్ మీద మనము రెస్ట్రిక్షన్ ఇవ్వబోతున్నాము. నేనేం చేస్తున్నానంటే ఆ రెస్ట్రిక్టెడ్ డొమైన్ ని ఇలా తీసుకుంటున్నాను. చూడండి, ఇది 0, ఇది సింపుల్ గా π. ఇదేమవుతుంది -π. ఓకేనా? నెక్స్ట్ ఇదేమవుతుంది 2π. ఇదేమవుతుంది పాయింట్ -2π. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఇంతవరకు మాత్రమే ఇంటర్వల్ ని కన్సిడర్ చేయబోతున్నాను. అంటే ఈ గ్రాఫ్ ని మాత్రమే కన్సిడర్ చేయబోతున్నాను. 0కి -πకి మిడ్ పాయింట్ ఎవరు అంటే -π/2. 0కి -πకి మిడ్ పాయింట్ ఎవరు అంటే -π/2. 0కి +πకి మిడ్ పాయింట్ ఎవరు అంటే +π/2. అంటే నేను ఈ పోర్షన్ ని మాత్రమే కన్సిడర్ చేయడానికి డిసైడ్ అయిపోయాను. ఓన్లీ దిస్ పోర్షన్ ఐ వాంట్. ఓన్లీ దిస్ పోర్షన్. అంటే రిమైనింగ్ పార్ట్ నాకు అవసరం లేదా అంటే అవసరం ఉంది. ఓన్లీ ఇంతవరకు పార్ట్ మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. ఫస్ట్ అన్నిటి గురించి మాట్లాడతా నేను. ఇంతవరకు పార్ట్ మాత్రమే నేను కన్సిడర్ చేస్తున్నాను. అంటే
రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే డయాగ్రామ్ ఎలా చేంజ్ అయిందో చూసుకోండి. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్టర్ గివింగ్ ద రెస్ట్రిక్షన్. y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే కర్వ్ రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మారింది. హారిజంటల్ లైన్ చూసారా, నేను డ్రా చేసిన హారిజంటల్ లైన్ ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ ని నేను ఏమంటాను అంటే 1 1 ఫంక్షన్ అంటున్నాను. 1 1 ఫంక్షన్ అంటున్నాను. సో ఆల్రెడీ ఆన్ టు అని చెప్పి చెప్తే కుదరదు. ఆన్ టు అని చెప్పి చేయడానికి వెరీ సింపుల్. మీరేం చేయాలి, రేంజ్ ఇస్ ఈక్వల్ టు కోడొమైన్ అని చెప్పి కానీ ప్రూవ్ చేస్తే అది ఆన్ టు అయిపోతుంది. రేంజ్ ఇస్ ఈక్వల్ టు కోడొమైన్. 1 1 ఆన్ టు అయింది కాబట్టి దాన్ని మనం బైజెక్టివ్ ఫంక్షన్ అంటాం. బైజెక్టివ్ ఫంక్షన్. అప్పుడు దానికి ఏమవుతుందంటే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియరా? ఆ ఇన్వర్స్ ని మనం ఎలా డినోట్ చేస్తామంటే సైన్ ఎక్స్ కి ఇన్వర్స్ ఎవరు అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. చూడండి, సైన్ ఎక్స్ కి ఇది ఏమవుతుంది, రేంజ్. ఆ రేంజ్ వచ్చి దీనికి ఏమవుతుంది అంటే డొమైన్ అవుతుంది. రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి దీనికి రేంజ్ అవుతుంది. చాలా మంది పెద్ద పెద్ద మహానుభావులే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఎగ్జామినేషన్ లో మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. నేను ఎలా చెప్పాను అలా ప్రాక్టీస్ చేయాలి. కన్ఫ్యూజన్ ఏముండదు. సపోజ్ మీకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ అడిగారు, ఇది రేంజ్ అడిగారు, ఇది. బట్ సడన్ గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ రేంజ్ అడిగితే డైరెక్ట్ గా మీరు రెస్పాండ్ అవ్వద్దు. ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫస్ట్ సైన్ ఎక్స్ గురించి ఆలోచించాలి. సైన్ ఎక్స్ కి డొమైన్ ఏంది, రేంజ్ ఏంది, ఆ తర్వాత మీరు రెస్ట్రిక్షన్ ఇవ్వండి. ఆ తర్వాత సైన్ ఇన్వర్స్ ఎక్స్. టేక్ ద టైం, ఒక 30 సెకండ్స్ లేదా 1 మినిట్ టైం తీసుకొని చెప్పండి. బట్ కరెక్ట్ గా ఉండాలి. ఇది అర్థమైందా మీకు? వెరీ గుడ్ బాను, ఎస్ఆర్ అని చెప్పారు, వెరీ గుడ్. చూడండి, రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత నోట్బుక్ పెన్ రెడీగా ఉండాలి. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత సైన్ ఎక్స్ అనే డయాగ్రామ్ ఎలా చేంజ్ అయిందో చూసుకోండి ఒకసారి. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత సైన్ ఎక్స్ అనే డయాగ్రామ్ ఎలా చేంజ్ అయిందో చూసుకోండి ఒకసారి. చూడండి, ఇక్కడ వచ్చి π/2 తీసుకోండి, ఇక్కడ వచ్చి -π/2 తీసుకోండి. ఇది 0. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత సైన్ ఎక్స్ డయాగ్రాము ఈ విధంగా చేంజ్ అయింది. అంటే నేను సైన్ ఎక్స్ అనే గ్రాఫ్ ని ఓన్లీ ఈ ఇంటర్వల్ లో మాత్రమే తీసుకున్నాను. -π/2 నుంచి +π/2 అనే అంతరంలో మాత్రమే నేను సైన్ ఎక్స్ గ్రాఫ్ ని తీసుకున్నాను. దానికి ఒక స్పెషల్ నేమ్ ఉంది, ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అంట. ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనగానే మీకు క్లియర్ గా గుర్తుకు రావాలి. దీన్ని మనం ఏమంటాము, ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్ అంటాం. ప్రిన్సిపల్ వాల్యూ రేంజ్. ఓకేనా? సో ఇప్పుడు మీరు సింపుల్ గా జామెట్రీ యొక్క కొంచెం సపోర్ట్ తీసుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వై యాక్సిస్ అవుతుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ డ్రా చేయడం తెలియాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ ఎలా డ్రా చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ ఎలా డ్రా చేయాలి? వెరీ సింపుల్. Passing through origin, making an angle 45 degree with the x-axis. Passing through origin అని చెప్పాను, x అక్షముతో 45 డిగ్రీల కోణం చేస్తూ ఉండాలి. ఇది y is equal to x. చూడండి, y is equal to x అనేది డ్రా చేశాను. నేనేం చెప్పాలనుకున్నానంటే y is equal to x అనే లైను y is equal to f of x అనే ఫంక్షన్ కి, y is equal to f ఇన్వర్స్ ఆఫ్ x అనే ఫంక్షన్ కి ఇది మిర్రర్ గా పనిచేస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఏ మిర్రర్. ఇది మిర్రర్. ఆ మిర్రర్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. అంటే x1, y1 అనే పాయింట్ కి విత్ రెస్పెక్ట్ టు y is equal to x కరస్పాండింగ్ పాయింట్ ఏమవుతుంది అంటే y1, x1.
x1 కామా y1 అనే పాయింట్ కి విత్ రెస్పెక్ట్ టు y ఈస్ ఈక్వల్ టు x, y1 కామా x1 ఏమవుతుంది, ఇమేజ్ అవుతుంది, ఇన్వర్స్ పాయింట్ అవుతుంది. క్లియర్? సో ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఇది ఎలా అయింది, రేంజ్ ఇలా ఎందుకు తీసుకున్నాము, క్లియర్ గా మీకు వచ్చేస్తుంది క్లారిటీ. ఒక్కసారి లొకేషన్ ఆఫ్ దిస్ పాయింట్ చెప్పండి. ఇది ఏమవుతుంది అంటే ఈ పాయింట్ π/2, 0 ఏమవుతుంది, π/2, 0. ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్ అని చెప్పారు, ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్. సైన్ 0, 0. ఓకే, సైన్ π/2 ఏమవుతుంది, 1 అవుతుంది. ఎస్ ఆర్ నో? సైన్ ఆఫ్ -π/2 ఏమవుతుంది, ఇది -1, ఇది -1. ఇప్పుడు నేను π/2, 0 కి విత్ రెస్పెక్ట్ టు y ఈస్ ఈక్వల్ టు x కరస్పాండింగ్ పాయింట్ చెప్పండి, అంటే దాని యొక్క ఇమేజ్ చెప్పండి అంటే 0, π/2. 0, π/2 ఎక్కడ ఉంటుంది, ఆన్ ద y యాక్సిస్. 0, π/2 అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఆన్ ద y యాక్సిస్. అలాగే నేనేం చెప్తున్నాను, ఈ పాయింట్ ఏమవుతుందో చూసుకోండి. ఈ పాయింట్ ఏమవుతుంది, -π/2, 0, -π/2, 0. విత్ రెస్పెక్ట్ టు y ఈస్ ఈక్వల్ టు x దాని యొక్క ఇమేజ్ ఏమవుతుంది అంటే వెరీ సింపుల్, 0, -π/2, 0, -π/2. ఇప్పుడు నాకు ఈ పాయింట్ యొక్క లొకేషన్ కావాలి. ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఏమవుతుందంటే ఫస్ట్ ద డిస్టెన్స్ ఆన్ ద x యాక్సిస్. x యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే π/2. ద డిస్టెన్స్ ఆన్ ద y యాక్సిస్, y యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 1. దిస్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ద పాయింట్. ఈ పాయింట్ యొక్క లొకేషన్ చూడండి. ఫస్ట్ ద డిస్టెన్స్ ఆన్ ద x యాక్సిస్ చూసుకోండి. డిస్టెన్స్ కెనాట్ బి నెగటివ్, బట్ పాయింట్ రాసేటప్పుడు సైన్ తీసుకోవాలి, -π/2. ద డిస్టెన్స్ ఆన్ ద y యాక్సిస్ చూడండి 1, బట్ బిలో ద ఆరిజిన్ ఉంది కాబట్టి -1. ఇప్పుడు నాకు π/2, 1 కి విత్ రెస్పెక్ట్ టు y ఈస్ ఈక్వల్ టు x దాని ఇమేజ్ ఏమవుతుందంటే 1, π/2. 1 ఎక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి మీరు 1. π/2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది 1 తీసుకోండి, అప్పుడు దాని లొకేషన్ ఏమవుతుంది 1, π/2, 1, π/2, 1, π/2. ఇది విత్ రెస్పెక్ట్ టు y ఈస్ ఈక్వల్ టు x, π/2, 1 కి ఇమేజ్ ఏమవుతుందంటే 1, π/2. ఇది క్లియర్? ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే చూడండి -1, -π/2. -1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. -π/2 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. చూడండి ఈ పాయింట్ ఏమవుతుందంటే -1, -π/2. సో ఇప్పుడు సింపుల్ గా చేయాల్సింది మీరు ఈ y ఈస్ ఈక్వల్ టు sin x అనే కర్వ్ కి ఇమేజ్ డ్రా చేయడం అంటే వెరీ సింపుల్. ఇదే ఇమేజ్. సో ఇప్పుడు నేను డ్రా చేసింది దేని గ్రాఫ్ అంటే వెరీ సింపుల్, y ఈస్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x. సో ఇక్కడ క్లియర్ గా y ఈస్ ఈక్వల్ టు sin x గ్రాఫ్ ఇదేమవుతుంది అంటే y ఈస్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ x యొక్క గ్రాఫ్ ఇది. ఇప్పుడు చూడండి గ్రాఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1 మధ్యలోనే ఉందా? ఎస్, గ్రాఫ్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్ -1, +1 మధ్యలోనే ఉందా? అఫ్ కోర్స్. అంటే అదేనా డొమైన్? ఒకసారి రేంజ్ చెక్ చేయండి. రేంజ్ అంటే ద వాల్యూస్ ఆఫ్ y. గ్రాఫ్ అనేది అప్ టు ఎక్కడ వరకు వెళ్ళింది, అబౌవ్ ద x యాక్సిస్ వచ్చి π/2 వరకు వెళ్ళింది, బిలో ద x యాక్సిస్ వచ్చి -π/2 దగ్గర. అదేనా రేంజ్? ఈ విధంగా మీరు ప్రతి ఫంక్షన్ కి గ్రాఫ్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఎగ్జామినేషన్ లో సైన్ ఇన్వర్స్ x గ్రాఫ్ చేయమంటే ఎగ్జామినేషన్ లో మనం డీల్ చేసేటప్పుడు సైన్ ఇన్వర్స్ x యొక్క గ్రాఫ్ కావాలి అంటే ఫాస్ట్ గా మీరు ఇలా రియాక్ట్ అయిపోవాలి. సో డొమైన్ ఏమవుతుంది అంటే ఇది డొమైను, రేంజ్ ఏమవుతుంది అంటే ఇది రేంజు. దట్స్ ఆల్. ఇంత పార్ట్ మాత్రమే మీకు గుర్తుండాలి. ఇలా గుర్తుంటేనే మీకు క్యాలిక్యులస్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ పార్ట్. ఇది క్లియర్ గా అర్థమైందా? సో వన్ ఫంక్షన్ గురించి మాట్లాడాం. వాట్ ఈస్ దట్ ఫంక్షన్? y ఈస్ ఈక్వల్ టు f ఆఫ్ x అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఏ ఫంక్షన్ గురించి మాట్లాడాను? sin x. క్లియరా?
సో ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ గురించి మాట్లాడబోతున్నాను, నోట్స్ రెడీగా ఉండాలి. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. నేను తీసుకున్న సెకండ్ ఫంక్షన్ ఇది. సడన్ గా మిమ్మల్ని ఎవరైనా డొమైన్ ఎవరు, రేంజ్ ఎవరు అని అడిగితే నీడ్ నాట్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. ఫస్ట్ మీరు కాస్ ఎక్స్ కి డొమైన్ ఎవరు, కాస్ ఎక్స్ కి రేంజ్ ఎవరు అనేది ఫస్ట్ మీకు మీ మైండ్ లో రావాల్సిన ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే డొమైన్ మీద రెస్ట్రిక్షన్ అనేది ఇవ్వాలి. ఆర్డి అంటే రెస్ట్రిక్టెడ్ డొమైన్. కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ కి మీరు ఇవ్వబోయే రెస్ట్రిక్టెడ్ డొమైన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, π. క్లియర్? సో అప్పుడు అది ఏమవుతుందంటే 1, 1 అవుతుంది. 1, 1 మనం బైజెక్టివ్ ఫంక్షన్ అంటాము. బైజెక్టివ్ ఫంక్షన్ కాబట్టి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాస్ ఎక్స్ కి ఇన్వర్స్ ని ఎలా డినోట్ చేస్తాము? కాస్ ఇన్వర్స్ ఎక్స్. రేంజ్ వచ్చి డొమైన్ అవుతుంది, రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి రేంజ్ అవుతుంది. ఇదే ప్రాక్టీస్ రిమైనింగ్ ఫంక్షన్స్ కి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం గ్రాఫ్ కూడా మీరు డ్రా చేయాలి. కాస్ ఎక్స్ గ్రాఫ్ ఎత్తుక్కోకూడదు, ఇంకా ఎత్తుక్కుంటూ ఉంటే కష్టం. కాస్ ఎక్స్ గ్రాఫ్ ని ఎత్తుక్కోకూడదు, ఇంకా వెతికితే కష్టము. ఓకేనా? సో ఇప్పుడు నేను బోర్డు మీద y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనే గ్రాఫ్ ని డ్రా చేశాను. చూడండి, when x is equal to 0, cos 0 ఏమవుతుంది అంటే 1. కాస్ ఎక్స్ ఫంక్షన్ కి అది మాక్సిమం అవుతుంది. దీన్ని π/2 తీసుకోండి. కాస్ π/2 వచ్చి 0. ఇక్కడ వచ్చి π తీసుకోండి. కాస్ π వచ్చి -1. సో కాస్ ఎక్స్ ఫంక్షన్ కి -1 అనేది మినిమం వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చి 3π/2 తీసుకోండి. ఇది వచ్చి మీకు 2π తీసుకోండి. కాస్ 2π వచ్చి 1 అవుతుంది. ఓకేనా? సో సిమిలర్లీ మీరు లెఫ్ట్ సైడ్ లో కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ ఏమవుతుంది? వెరీ సింపుల్. దీన్ని మనము -π/2 గా తీసుకోవచ్చు. ఇక్కడ -π, ఇక్కడ -3π/2. ఇంకా దీన్ని మీరు కావాలంటే ముందుకు తీసుకోపోవచ్చు, -2π తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే కాస్ ఎక్స్ అని ఇమీడియట్లీ డ్రా చేసేటట్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. దేనికి డొమైన్ ఎవరు అంటే క్యాపిటల్ ఆర్. దేనికి? కాస్ ఎక్స్ కి. అంటే ఏం తీసుకోవాలి నేను? -∞ నుంచి +∞ వరకు ఎనీ ఎక్స్ వాల్యూ కెన్ బి టేకెన్. రేంజ్ ఏమవుతుందంటే చూడండి, ద వాల్యూస్ ఆఫ్ y ని నేను రేంజ్ అని చెప్పాను. y యొక్క వాల్యూస్ ఏమవుతాయి అంటే వెరీ సింపుల్, క్లోజ్డ్ ఇంటర్వల్ -1 నుంచి +1. ఇది కాస్ ఎక్స్ కి రేంజ్. ఇప్పుడు మనము రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇవ్వడం అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది మీకు. 0 నుంచి 2π వరకు రైట్ సైడ్ పార్ట్ కనిపిస్తుందా? 0 నుంచి 2π వరకు రైట్ సైడ్ పార్ట్ కనిపిస్తుందా? 0 నుంచి 2π వరకు రైట్ సైడ్ పార్ట్ కనిపిస్తుందా? దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకోండి. ఓకేనా? హాఫ్ ఆఫ్ ది పార్ట్. మిగతా పార్ట్ ని రిమూవ్ చేసేసేయండి. అంటే రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత కాస్ ఎక్స్ అనే డయాగ్రామ్ ఎలా చేంజ్ అయిందో మీకు అర్థమైందా? ఇది కాస్ ఎక్స్ డయాగ్రామ్. ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి. హారిజంటల్ లైన్ డ్రా చేస్తే ఏమవుతుంది? ఇది మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మనం ఏం చేస్తాము? ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసేస్తాం. అంటే హెచ్ఎల్టి అనేది చెక్ చేస్తాం. మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర హిట్ చేసింది అంటే కన్ఫర్మ్, నాట్ ఏ 1, 1 ఫంక్షన్. నాట్ 1, 1 అంటే ఇంకా బైజెక్టివ్ కాదు కాబట్టి దానికే రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చి మనం 1, 1 ఫంక్షన్ చేయడానికి ఇదంతా చేస్తూ ఉన్నాం. అంటే రైట్ సైడ్ లో 0 to 2π ఉందా? 0 నుంచి 2π. దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకొని ఒక ఫ్రెష్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. 0 to 2π ఉందా? దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూడండి. when x is equal to 0, cos 0 ఏమవుతుంది అంటే 1. when x is equal to π/2, cos π/2 వచ్చి 0.
అంటే ఎక్స్ యాక్సిస్ ని కాసెక్స్ అనే గ్రాఫ్ ఎక్కడ కట్ చేస్తుంది π/2, 0. వెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పై, కాసెక్స్ ఏమవుతుంది అంటే -1. ఎస్ఆర్ నో? క్లియర్? ఇప్పుడు చూడండి, ఒక హారిజంటల్ లైన్ మీరు డ్రా చేస్తే దేంట్లో ఎక్కడ డ్రా చేసుకోవాలి? విత్ ఇన్ ద డొమైన్. మీరు ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇచ్చారు కదా. ఒక హారిజంటల్ లైన్ మీరు డ్రా చేస్తే, హారిజంటల్ లైన్ అనేది ఎన్నైనా డ్రా చేసుకోండి. హారిజంటల్ లైన్స్ ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుందా? ఎస్. ఆ ఫంక్షన్ ని మనం 1, 1 చేసేసాం. ఎప్పుడైతే మనం 1, 1 చేసామో ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే మిర్రర్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. దేని యొక్క సపోర్టు? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది మిర్రర్ అయితే దీని యొక్క ఇమేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ గ్రాఫ్ యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది. దానికోసం మీరేం చేయాలి అంటే లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, లొకేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి నేను చెప్తాను. చూడండి, ఒకసారి దీని లొకేషన్ చెప్పండి. దీని లొకేషన్ కావాలంటే ఫస్ట్ ద డిస్టెన్స్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ రాయాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే π. ఓకేనా? ద డిస్టెన్స్ ఆన్ ద వై యాక్సిస్ ఏమవుతుందో చెక్ చేసుకోండి. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 1. బట్ పాయింట్ రాసేటప్పుడు -1 గా రాయాలి, ఎందుకంటే 4th క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి. ఇది లొకేషన్. ఇప్పుడు మీరేం చేయాలంటే π, -1 కి విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇమేజ్ ఏమవుతుందంటే -1, π. -1 ఎక్కడ ఉంటుంది? -1 ఎక్కడ ఉంటుంది చూడండి. ఇంకొక పాయింట్ ఏంటంటే π/2 వాల్యూ వచ్చి అప్రాక్సిమేట్లీ 1.57 అని చెప్పి గుర్తు పెట్టుకోండి. π/2 వాల్యూ వచ్చి అప్రాక్సిమేట్లీ 1.57. π/2 ఇది 1 అనేది ఇక్కడ ఉంటుందా? 1 అనేది ఇక్కడ ఉంటుంది. 1 కి ఇమేజ్ ఎవరు? -1. ఓకేనా? సో ఇది π/2 అని చెప్పి తీసుకున్నారు కాబట్టి π/2 ఇక్కడ కూడా తీసేసుకోండి. π/2 ఇక్కడ కూడా తీసుకున్నారు. ఇక్కడ పై ఉంది కాబట్టి పై ఇక్కడ కూడా తీసేసుకోండి. అంటే సింపుల్ గా చెప్పాలంటే -1, π యొక్క లొకేషన్ ఇదేనా? -1, π యొక్క లొకేషన్ ఇదేనా? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఈ లొకేషన్ అయితే మార్క్ చేయండి. నెక్స్ట్ ఇంకొక లొకేషన్ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు cos x అనే గ్రాఫ్, y ఈజ్ ఈక్వల్ టు cos x అనే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తుంది అంటే π/2, 0. విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే 0, π/2. ఇదేనా? 0, π/2. 0, π/2. 0, π/2. క్లియర్? నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. ఈ పాయింట్ ఏమవుతుందంటే 1, 0. ఈ పాయింట్ ఏమవుతుంది? 1, 0. 1, 0కి విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇమేజ్ ఏమవుతుంది అంటే 0, 1. 0, అంటే y ఈజ్ ఈక్వల్ టు cos x అనే కర్వ్ మీద ఉన్న పాయింట్స్ అయితే తీసుకున్నాను. 1, 2, 3. ఈ 3 పాయింట్స్ తీసుకున్నాను. విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాటి ఇమేజెస్ కూడా తీసుకున్నాను నేను. 1, 0కి ఇమేజ్ ఏమవుతుందంటే 0, 1. ఇప్పుడు గ్రాఫ్ ని డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రాఫ్ ని ఎలా డ్రా చేస్తున్నానంటే చూసుకోండి. ఇది గ్రాఫ్. 1, 0 నుంచి గ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది 0, π/2 నుంచి ఎంతవరకు వెళ్ళిందో చూసుకోండి. 0, π/2 నుంచి వెళ్ళి ఎంతవరకు ఆగిపోయిందో చూసుకోండి ఒకసారి. -1, π దగ్గర ఆగిపోయింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ పోర్షన్ కి ఇది ఇమేజ్ అవుతుందా? ఈ పోర్షన్ కి ఇది ఇమేజ్ అవుతుందా? ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ అడిగినాం అనుకోండి, దీని యొక్క ఇమేజ్ కావాలంటే ఇదే కదా దాని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీనికి ఇదేమవుతుంది? ఇమేజ్. ఓకేనా? దీనికి ఇదేమవుతుంది? ఇమేజ్. జాగ్రత్తగా చూడాలి. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా అంటే ఎగ్జామినేషన్ లో మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే వెరీ సింపుల్. ఈ విధంగా 1, 0 నుంచి గ్రాఫ్ అనేది ఇలా వెళ్ళాలి. 1, 0 నుంచి గ్రాఫ్ అనేది ఇలా వెళ్తుంది. నెక్స్ట్ 0, π/2 దగ్గర y యాక్సిస్ ని కట్ చేస్తుంది. ఆ తర్వాత మాక్సిమం ఎంత వరకు రీచ్ అవుతుంది అంటే పై వరకు రీచ్ అవుతుంది.
దాని డొమైన్ ఏమవుతుందంటే -1 to +1 కాబట్టి దీని లొకేషన్ ఏమవుతుందంటే -1, π అవుతుంది. ఖచ్చితంగా ఈ థింగ్స్ ఫాస్ట్ గా మీరు రియాక్ట్ అవ్వాలి. సో ఫైనల్ గా నేను cos x యొక్క డయాగ్రామ్ ఇచ్చాను. రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత డయాగ్రామ్ ఎలా మారిందో చూపించాను. ఇన్వర్స్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో కూడా చూపించాను. ఐ హోప్ దట్ ఇంతవరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉందా? సో ఫార్ ఐ హావ్ కంప్లీటెడ్ 2 ఫంక్షన్స్. వెరీ 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 వాల్యుబుల్ క్లాస్ ఇది. ఈ రోజు క్లాస్ అర్థమైతేనే నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీకు రిమైనింగ్ థింగ్స్ అర్థం అవుతాయి. ఇది బేసిక్ క్లాస్. ఇప్పటి వరకు నేను ఎన్ని ఫంక్షన్స్ గురించి మాట్లాడాను? 2 ఫంక్షన్స్ గురించి. ఒకసారి ఇప్పుడు థర్డ్ ఫంక్షన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద థర్డ్ ఫంక్షన్ అంటే y is equal to f of x is equal to tan x. y is equal to f of x is equal to tan x. tan x కి డొమైన్ ఎవరు, రేంజ్ ఎవరు? యు బిలీవ్ ఆర్ నాట్, ఈ క్వశ్చన్ ని గురుకుల 2018 లో అడగడం జరిగింది. అంటే ఒక బేసిక్ క్వశ్చన్ ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. దీన్ని ఎలా మర్చిపోతాం? tan x కి డొమైన్ ఎవరు అంటే వెరీ సింపుల్. రియల్ వాల్యూస్ లో నుంచి ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 తీసేసేయండి. రేంజ్ వచ్చి క్యాపిటల్ R. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే y is equal to f of x is equal to tan x గ్రాఫ్ జాగ్రత్తగా డ్రా చేసుకోవాలి. డొమైన్ ఎవరని చెప్పాను? -∞ నుంచి +∞ వరకు తీసుకోవచ్చు. కానీ n ప్లస్ లో 0 ఇవ్వండి. n is equal to 0 అయితే ఏమవుతుంది? అది π/2. అంటే π/2 దగ్గర tan అనే ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ కాబట్టి మీరేం చేయాలి? π/2 దగ్గర మీరు వర్టికల్లీ డాటెడ్ లైన్ డ్రా చేసుకోవాలి. పాయింట్ ఈస్ క్లియర్? అలాగే ఇది π తీసుకోండి. 3π/2 దగ్గర నాట్ డిఫైన్డ్ కాబట్టి వర్టికల్లీ డాటెడ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. tan అనే ఫంక్షన్ ఎక్కడైతే నాట్ డిఫైన్డో అక్కడ మీరు ఏం చేయాలంటే వర్టికల్లీ డాటెడ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. వీటిని మనం అసంప్టోట్స్ అంటాము. వాట్ వి కాల్ అసంప్టోట్, అనంత స్పర్శ రేఖలు అంటాము. ఇది వచ్చి 2π. π/2 దగ్గర నాట్ డిఫైన్డ్ కాబట్టి వర్టికల్లీ డాటెడ్ లైన్స్ ఇచ్చేసాను. 3π/2 దగ్గర నాట్ డిఫైన్డ్ కాబట్టి వర్టికల్లీ డాటెడ్ లైన్స్ ఇచ్చేసాను. సిమిలర్లీ లెఫ్ట్ సైడ్ లో కూడా అలాగే నోట్ చేయండి. ఎక్కడైతే నాట్ డిఫైన్డో అక్కడ ఈ విధంగా ఓపెన్ సర్కిల్ పెట్టేసేయండి. -π/2 దగ్గర నాట్ డిఫైన్డ్, -π/2 దగ్గర కూడా నాట్ డిఫైన్డ్. అందుకే వర్టికల్లీ డాటెడ్ లైన్ ఇస్తున్నాను. -π/2 దగ్గర నాట్ డిఫైన్డ్. ఇదేమవుతుందంటే -π. -3π/2 దగ్గర కూడా నాట్ డిఫైన్డ్. -3π/2 అక్కడ కూడా వర్టికల్లీ డాటెడ్ లైన్ ఇచ్చేసేయండి. ఓకే, ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్. ఇది 0, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. మీకు ఆల్రెడీ tan x ని ఎలా డ్రా చేయాలో ఇంతకుముందు క్లాసెస్ లో నేర్చుకున్నారు. చూడండి, 0 నుంచి దీనికి 0 నుంచి ఈ విధంగా డ్రా చేయండి. అది ఇంక్రీజింగ్ ఫంక్షన్. 0 నుంచి ఈ విధంగా పైకి డ్రా చేయండి. అలాగే 0 నుంచి ఈ విధంగా కిందికి డ్రా చేయండి. మినిమం ఈ షేప్ అయితే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఈ ఇంటర్వల్లో ఓపెన్ ఇంటర్వల్ -π/2, π/2 లో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ tan x ఏంది అంటే ఇది గుర్తుండాలి మీకు. నెక్స్ట్ పై నుంచి ఈ విధంగా డ్రా చేయండి. పై నుంచి ఈ విధంగా కిందకు కూడా డ్రా చేయండి. ఓపెన్ ఇంటర్వల్ π/2, 3π/2 అంతరంలో, ఓపెన్ ఇంటర్వల్ పై/2, 3π/2 అంతరంలో ఇది అనదర్ బ్రాంచ్. ఈ విధంగా చూడండి, ఇదేమవుతుందో చెక్ చేసుకోండి. -π నుంచి ఈ విధంగా గ్రాఫ్ పైకి డ్రా చేయండి. -π నుంచి గ్రాఫ్ ఈ విధంగా కిందికి డ్రా చేయండి. -π నుంచి పైకి వెళ్ళాలి అప్ టు ఇన్ఫినిటీ, -π నుంచి కిందకి వెళ్ళాలి -ఇన్ఫినిటీ. ఫైనల్ గా tan x అనే గ్రాఫ్ అబౌవ్ ద x యాక్సిస్ ఎంత వరకు వెళ్తుంది? ఇన్ఫినిటీ.
బిలో ద ఎక్స్ యాక్సిస్ ఎంత వరకు వెళ్తుంది? -∞. దాన్ని నేను రేంజ్ అంటున్నాను. రేంజ్ ని మనము ఇలా కూడా రాసుకోవచ్చు. ఓపెన్ ఇంటర్వల్ -∞, +∞. చూడండి, కిందకు వచ్చి -∞, పైకి వచ్చి +∞. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇప్పుడు ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసేసుకోండి. మీరు ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తే మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుందా? హారిజంటల్ లైన్ అనేది మోర్ దాన్ 1 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కాబట్టి ఆ ఫంక్షన్ ఏమవుతుంది అంటే 1 1 కాదు కాబట్టి దాన్ని మెనీ వన్ అంటాం. ఏమంటాం? మెనీ వన్. ఇప్పుడు మనము దాని డొమైన్ మీద రెస్ట్రిక్షన్ ఇచ్చేయాలి. దాని డొమైన్ మీద రెస్ట్రిక్షన్ ఇవ్వాలి. ఒక్కసారి డొమైన్ ఎవరో చూసుకోండి. అదేనా డొమైన్? దానికి మనం రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇస్తున్నాము. ఇది ప్రాక్టీస్ చేసి పెట్టాలి. ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ఎంతో అనుభవం ఉండాలి. దానివల్లే ఇది పాసిబిలిటీ అవుతుంది. వెరీ సింపుల్. ఇక్కడ రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి నేను ఓపెన్ ఇంటర్వల్ -π/2, π/2 ఇచ్చాను. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, మీరు ఎంతసేపటికి ఈ బ్రాంచే తీసుకుంటున్నారు, వై డోంట్ యూ టేక్ అనదర్ బ్రాంచ్? ఈ బ్రాంచ్ ఎందుకు తీసుకోకూడదు అంటే, ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది. దీన్ని ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అంటాం. ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్. అదర్ ఇంటర్వల్స్ లో కూడా తీసుకోవచ్చు మీరు, కానీ దానికి ఆ నేమ్ ఉండదు. దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది, దాన్నే మనము ప్రిన్సిపల్ వాల్యూ బ్రాంచ్ అంటాం. క్లియరా? చూడండి, రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత ఏమిచ్చారు? రెస్ట్రిక్షన్. మీరు ఇదేనా రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత ఇదేనా షేప్ ఆఫ్ tan x? చూడండి, రెస్ట్రిక్షన్ ఇచ్చిన తర్వాత tan x అనే డయాగ్రామ్ ఈ విధంగా చేంజ్ అయింది. tan x అనే గ్రాఫ్ ఈ విధంగా చేంజ్ అయింది. ఈ పాయింట్ వచ్చి -π/2, ఈ పాయింట్ వచ్చి π/2. అంటే పాయింట్ అన్నప్పుడు -π/2, 0, పాయింట్ అన్నప్పుడు π/2, 0. ఇదేనా? ఆఫ్టర్ గివింగ్ ద రెస్ట్రిక్షన్ tan x అనే గ్రాఫ్ ఈ విధంగా చేంజ్ అయింది. ఓకేనా? ఇది y యాక్సిస్. ఇప్పుడు ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తే, హారిజంటల్ లైన్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది. చూడండి, ఇదిగోండి, విత్ ఇన్ ద డొమైన్ డ్రా చేయండి. హారిజంటల్ లైన్ ని డ్రా చేస్తే విత్ ఇన్ ద రెస్ట్రిక్టెడ్ డొమైన్ డ్రా చేయండి. హారిజంటల్ లైన్ అనేది ఒకే ఒక పాయింట్ దగ్గర హిట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమైందంటే 1 1 అయింది. ఓకేనా? 1 1 అయిపోయింది. ఆటోమేటిక్ ఇది ఆన్2 అవుతుంది. ఆన్2 గురించి ఎలా చెక్ చేయాలో చెప్పాను. ఆన్2 అని చెక్ చేయాలి అంటే రేంజ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? కోడొమైన్. ఓకేనా? 1 1 ఆన్2 అయింది కాబట్టి దాన్ని మనం బైజెక్టివ్ అంటాము. దీనికి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇన్వర్స్ గ్రాఫ్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలో చూడండి ఒకసారి. ఎలా డ్రా చేయాలి అనేది జాగ్రత్తగా చూడాలి. ఎలా డ్రా చేయాలి అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుందో చూసుకోండి. 0, 0. క్లియర్? ఈ పాయింట్ ఏమవుతుందో చూసుకోండి. π/2, 0. ఈ పాయింట్ ఏమవుతుందో చూసుకోండి ఒకసారి. -π/2, 0. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే దిస్ ఇస్ ద లైన్ x is equal to π/2. అగ్రీ? దిస్ ఇస్ ద లైన్ x is equal to -π/2. ఓకే? x is equal to π/2, x is equal to -π/2 ఏమవుతాయి అంటే అనంత స్పర్శ రేఖలు అవుతాయి. x is equal to π/2, x is equal to -π/2 ఏమవుతాయి? అనంత స్పర్శ రేఖలు. అంటే y is equal to tan x అనే కర్వ్ ఈ రెండు అనంత స్పర్శ రేఖల మధ్య బౌండెడ్ అయి ఉండదు. అంటే అవి బౌండరీస్ అవుతాయి వాటికి. ఇప్పుడు మనం డ్రా చేసే ఇన్వర్స్ ఫంక్షన్ అంటే tan ఇన్వర్స్ x కి బౌండరీస్ ఏమవుతాయి అంటే వెరీ సింపుల్. ఒకటి వచ్చి y is equal to π/2 అవుతుంది, ఇంకోటి వచ్చి y is equal to -π/2 అవుతాయి అని చెప్పి మీరు ముందుగానే ఇమాజిన్ చేయగలగాలి. ఏం చేయాలి? ఇమాజిన్ చేయగలగాలి. చూడండి, ఇది వచ్చి 0,
ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఎంత π/2 అంటే నేను ఈ లెంత్ ఎంత తీసుకుంటున్నానంటే π/2 అని చెప్పి తీసుకున్నాను. అలాగే దీని యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే బిలో ద ఆరిజిన్ వచ్చి ఇక్కడ తీసుకోండి -π/2. ఈ పాయింట్ ఏమవుతుంది అంటే 0, π/2. ఈ పాయింట్ ఏమవుతుందంటే 0, -π/2. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకూడదు, ఎందుకంటే అక్కడ మనం ముందుగా π/2 రాసాం కాబట్టి పాయింట్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ యాక్సిస్ కి ఒక డాటెడ్ లైన్ ఇచ్చేసాను. చూడండి, ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక డాటెడ్ లైన్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ నుంచి నేను ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఇంకొక డాటెడ్ లైన్ ఇచ్చేసాను, డాటెడ్ లైన్. నేనేం చెప్పాలనుకున్నానంటే దీన్ని మనం y = -π/2 తో డినోట్ చేస్తాము, దీన్ని y = +π/2 తో డినోట్ చేస్తాము. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్స్ ఇలాగే తీసుకుంటాము. ఇప్పుడు y = tan 1x అనే గ్రాఫ్ ఖచ్చితంగా మీకు ఈ బౌండరీస్ మధ్యలోనే ఉండాలి. ఎలా ఉండాలి? ఈ బౌండరీస్ మధ్యలోనే ఉండాలి. పాయింట్ ఈస్ క్లియర్? సో ఇప్పుడు మనం సింపుల్ గా y = x అనే లైన్ యొక్క సపోర్ట్ తీసేసుకుందాం. y = x అనే లైన్ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నాను. ముందుగా y = x అనే లైన్ మనం డ్రా చేసుకుందాము. y = x అనే లైన్ డ్రా చేశాను. ఇదిగోండి, y = x అనే లైన్ డ్రా చేశాను. ఇదేనా y = x అనే లైన్? ఏమవుతుంది పాయింట్ తెలుసా? ఈ పాయింట్ ఏమవుతుందో తెలుసా? ఈ పాయింట్ ఏమవుతుందో తెలుసా? ఈ పాయింట్ ఏమవుతుందో తెలుసా? ఎక్స్ కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ సేమ్. అక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ సేమ్. y = x అంటే మీనింగ్ ఏంది? వాటి మీద ఉన్న పాయింట్స్ ఎలా ఉంటాయి? 0, 0, 1, 1, 2, 2 అలా ఉంటాయి. కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ y కోఆర్డినేట్ సేమ్ అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని డ్రా చేసేసుకోండి. చూడండి, tan x గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఇది y = tan x అనే గ్రాఫ్. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? గ్రాఫ్ ఎలా డ్రా చేశానో గమనించారా? tan x గ్రాఫ్ వచ్చి పైన ఉంది, x అనే గ్రాఫ్ కింద ఉంది. క్యాలిక్యులస్ లో మాట్లాడేటప్పుడు నేను దీని యొక్క హెల్ప్ తీసుకుంటాను. tan x అనేది గ్రేటర్ దాన్ x అని చెప్తాను. tan x అనేది గ్రేటర్ దాన్ x అంటాను. ఎప్పుడు? 0 నుంచి ఈ సైడ్ చూసారనుకోండి, మీరు 0కి రైట్ సైడ్ లో చూస్తే ఈ కండిషన్ రాసుకుంటాను. అంటే లిమిట్స్ అనే చాప్టర్ లో వెన్ ఎక్స్టెండ్స్ 0+ అన్నప్పుడు కళ్ళతో వచ్చి tan x కి రిలేషన్ అనేది మీరు పసిగట్టాలి. 0+ అనేది అంటే x అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది? 0ని అప్రోచ్ అవుతుంది. ప్లస్ అంటే ఏ సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది? రైట్ సైడ్ నుంచి. అప్పుడు tan x గ్రాఫ్ చూసారా మీరు? y = x అనే గ్రాఫ్ కి పైన ఉందా, కింద ఉందా? పైనే ఉంది, చూసుకోండి. when x is approaching to 0 minus, x అనేది దేన్ని అప్రోచ్ అవుతుంది? 0ని అప్రోచ్ అవుతుంది. 0- అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు చూసుకోండి, tan x అనే గ్రాఫ్ ఎక్కడ ఉంది? y = x అనే గ్రాఫ్ కి కింద ఉందా? అంటే tan x అనే గ్రాఫ్ y = x అనే గ్రాఫ్ కి ఎక్కడ ఉంది? కింద ఉందా? ఇవి రెండు కూడా నేను క్యాలిక్యులస్ లో వాడుతూ ఉంటాను. ఉందా లేదా చూసుకోండి ఒకసారి. ఇది ఎగ్జాక్ట్ డయాగ్రామ్. అంటే y = x అనేది ఇక్కడ మిర్రర్ గా పనిచేస్తుంది. దీని యొక్క ఇమేజ్ చెప్తారా? చూడండి, దీని యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే ఇదేనా? దీని యొక్క ఇమేజ్ చెప్తారా? దీని యొక్క ఇమేజ్ ఇదేనా? ఏం మాట్లాడరు? ఇదేనా కాదా? సో సింపుల్ గా చెప్పాలి అంటే మీరు tan 1x కి డయాగ్రామ్ డ్రా చేయండి అంటే ఈ విధంగా అజంప్టోట్స్ ఏమవుతాయి అంటే ఒక అజంప్టోట్ వచ్చి y = π/2, ఇంకొక అజంప్టోట్ వచ్చి y = -π/2. ఇది ఏమవుతుందంటే x యాక్సిస్ అవుతుంది. క్లియరా? ఇక్కడ నుంచి షేప్ ఇలా ఉంటుంది.
ఇక్కడ నుంచి షేప్ ఇలా ఉంటుంది, ఇది 0. సో గ్రాఫ్ అనేది -π/2 నుంచి +π/2 వరకే ఉంటుంది, అంతకన్నా మించి ఉండకూడదు. అంటే y వాల్యూస్ ని మనం రేంజ్ అంటాం కదా. ఇప్పుడు రేంజ్ ఏమవుతుందో చెక్ చేసుకోండి ఒకసారి. రేంజ్ ఏమవుతుంది, ఇది రేంజ్ అవ్వాలి. ఓకే, ఇకపోతే నేనేం మాట్లాడాలనుకున్నానంటే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కాబట్టి ఇది tan ఇన్వర్స్ x. tan x కి ఇన్వర్స్ ఎవరు? tan ఇన్వర్స్ x. చెప్పండి. ఇప్పుడు రేంజ్ వచ్చి డొమైన్ గా తీసుకోవాలి. రేంజ్ ఎవరు ఇక్కడ? క్యాపిటల్ R, దాన్ని డొమైన్ గా తీసుకోవాలి. రెస్ట్రిక్టెడ్ డొమైన్ వచ్చి రేంజ్ గా తీసుకోవాలి. రెస్ట్రిక్టెడ్ డొమైన్ ఇదేనా? నేను ఇప్పుడు డ్రా చేసిన ఫైనల్ డయాగ్రామ్ కూడా చూడండి, రేంజ్ ఇదేనా రేంజ్? ఓపెన్ ఇంటర్వల్ -π/2, π/2. బై హార్ట్ చేస్తే థింగ్స్ రావు. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? సో tan x కి అజంప్టోట్స్ వేరు, tan ఇన్వర్స్ x కి అజంప్టోట్స్ వేరు. ఇవైతే మినిమం అయితే నేర్చుకోవాలి. ఇవి రాకుండా క్యాలిక్యులస్ రాదు. అయితే రాదు.